హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 5 చుక్కల ముగ్గు వేసుకుంటూ ఒక చిన్న స్టోరీ నేర్చుకుందాం. స్టోరీ పేరు ధ్రువ నక్షత్రం. ఉత్తానపాడు అనే రాజుకు 2 భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అనిన అమితమైన ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. ఆ పెద్ద భార్య అయిన సునీత పేరుకే రానిగాని దాచికన్నా హీనంగా చూసేవాడు రాజు. సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైనది. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణ ప్రేమకు లేక ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసిన పినతల్లి కఠినంగా, ధ్రువా, నీవు నా కడుపున పుట్టింటే మీ తండ్రిగారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని ఆ హరిని ప్రార్థించు. అప్పుడు నీకు ఉత్తముని స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయం తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని వారిని గూర్చి తపస్సు చెయ్యి, ఫలితం ఉంటుంది అన్నది తల్లి. తల్లి మాటలు ధ్రువుడు ఉత్తేజితుడయ్యాడు. తపస్సు చేయుటకు బయలుదేరిన ధ్రువునికి నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలుసుకొని నవ్వుతూ ఇలా అన్నాడు. నాయనా ధ్రువ, పసివాడివి. పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టం. నీ నిర్ణయం మార్చుకో నాయనా అన్నాడు నారదుడు. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు. ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందటానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని చెప్పాడు. పట్టుదల గట్టిది. సరే, నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు ఆచరించాడు ధ్రువుడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయాడు. అంతట విష్ణుమూర్తి, ధ్రువ, నీ మనసునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంతవరకు ఎవ్వరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖసంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమైనాడు నారాయణుడు. నేటికి కనబడే ఉత్తర ధృవంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. ఈ కథలోని నీతి, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అన్నది ఈ కథలో నీతి. అతి సుందరమైన చేతులు అనే ఇంకో స్టోరీ కూడా చెప్పుకుందాం. ఒక ఉద్యానవనంలో కూర్చొని 3 రాజకుమార్తెలు ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ 3 తమ చేతులే మిగతా 2 కంటే కూడా చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకోవడానికి అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి అడిగింది. ఈ రాజకన్యలు తమ తమ విలువైన గుడ్డలను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న గుడిసెను చేరుకుంది. ఎండ కారణంగా మాడిపోయి ఉన్న ముఖంతో ఒక పేద అమ్మాయి అన్నం పెట్టింది. మారు వేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ అమ్మాయి ఆమె అలా ఆశీర్వదించడం ఈ 3 రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ 3తో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడడంలోనే సుందరము, గొప్పతనము ఉన్నది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఇతరులకు సహాయపడే మనసు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి అని. అంతేనండి, అతి సుందరమైన చేతులు కథ అయిపోయింది.
రెండు కథలు ఎలా ఉన్నాయన్నది చెప్పండి. ముగ్గు కూడా ఎలా వచ్చింది, బాగా వచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.